ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో తెచ్చాను కదా. ఇది అలవ్ వైకుంఠపురంలో ఒక సాంగ్ అయితే ఉంది. దీని మీద ఒక వీడియో తెచ్చాను. 3D వీడియో చాలా బాగుంటుంది. అండ్ గర్ల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ అయితే కూర్చుకొని చేసుంటాను. అండ్ ఒకసారి వీలుంటే ఒకసారి చేసుకొని చాలా బాగుంటుంది. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే తీసుకోండి. అంతకుమించి నేను డ్యాన్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూసండి. వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీలుంటే వీడియో చూడండి. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు అయితే చూసేదాన్ని చాలా యూజ్ అవుతుంది 3D వీడియో అయితే. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నాకు కామెంట్లో ఎలా ఉందనేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది ఇంకోటి ప్రాజెక్ట్లో ఇంకా ప్రాబ్లం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టైం వేస్ట్ చేయకుండా ఆలస్యంగా ఎడిటింగ్ స్టార్ట్ రండి ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్కి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 3D ఏ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి చూసుకుంటే ఇక్కడ ఈ రీతి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ వచ్చి బాక్స్ ఇంగ్లీష్, తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఇచ్చాను. అండ్ అలాగే కొన్ని ఇమేజ్ అయితే ఇచ్చాను. అలాగే కొన్ని ఫాంట్స్ ఇస్తుంది. అంటే ఈ వీడియోకి ఈ ఫాంట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఫాంట్ మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అప్పుడు వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ ఏం చేయకండి. ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉంది కదా, ఆ గ్రూప్ వెళ్ళేసి తర్వాత ఎడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇమేజ్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత కలర్స్లోకి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఫోటో అడ్జస్ట్మెంట్ ఉందని నో అని చూసుకోండి. అడ్జస్ట్మెంట్ అంటే నో అంటే నేను ఎగ్జాంపుల్గా అయితే మీకు చూపిస్తాను. అండ్ మీరు ఎవరు ఫోటో పెట్టి యాడ్ చేసుకో వాళ్ళకు ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇలా. అండ్ నెక్స్ట్ గ్రూప్కి వచ్చేసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి అండ్ ఇంగ్లీష్ తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి అదే గ్రూప్ కూడా ఇప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేశారో అదే గ్రూప్ పట్టి చూసుకోండి. ఇమేజ్ ఎలా యాడ్ అయిందని చూసుకోండి. అండ్ వీలుంటే ఒకసారి చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంతకుమించి నేను జాస్తి ఎక్స్పెక్ట్ చేయను. అండ్ వీడియో చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ అయితే కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పోతే మేము కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.